భారతదేశం మరోసారి చారిత్రాత్మక విజయం సాధించింది. ముంబై 26/11 దాడులకు సంబంధించి కీలక నిందితుడైన తహవూర్ రానాను ఇండియాకు అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇది దేశ భద్రత, న్యాయం కోసం కీలకమైన ముందడుగు. ఇంతకీ తహవూర్ రానా ఎవరు? తహవూర్ రానా ఒక పాకిస్తాన్, కెనడా పౌరుడు. అతను లష్కర్-ఏ-తయిబా, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాద సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను 26/11 ముంబై దాడులను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై 26/11 దాడులు 2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు చేసిన దాడులు ప్రపంచాన్ని కుదిపేశాయి. 166 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది గాయపడ్డారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రదాడిగా నిలిచింది. రానా పాత్ర. రానా అతని పాత స్నేహితుడు డేవిడ్ హెడ్లీ సహకారంతో ముంబై దాడులను ప్రణాళిక చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్లీ భారత్లో స్థలాలను పరిశీలించడంలో రానా సహాయం చేశాడు. అమెరికాలో కేసు. తహవూర్ రానాను అమెరికాలో 2011లో అరెస్ట్ చేశారు. అతను అనేకసార్లు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపాడేయడానికి ప్రయత్నించాడు, కానీ అమెరికా కోర్టు అతనికి సరైన శిక్ష విధించింది. ఎక్స్ట్రాడిషన్. భారత విజయం. భారత ప్రభుత్వం అమెరికా ముందు రానా అప్పగింత కోసం పటిష్టమైన వాదనలు పెట్టింది. ఈ కేసు మీద అమెరికా సుప్రీంకోర్టు భారత్కు అనుకూలంగా తీర్పివ్వడం ఈ దేశ విజయం. ఇది దేశ భద్రతకు మరింత బలం చేకూరుస్తుంది. అసలు రానా ఇండియాకు రావడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. న్యాయానికి సేవ. బాధిత కుటుంబాలకు న్యాయం అందుతుంది. 2. తదుపరి దర్యాప్తు. 26/11 దాడుల వెనుక ఉన్న వాస్తవాలు బయటపడతాయి. 3. భవిష్యత్తు ఉగ్రదాడుల నివారణ. ఉగ్రవాద సంస్థలపై మరింత దృష్టి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ చర్యలు. భారత ప్రభుత్వం రానాను విచారణ చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇది న్యాయపరమైన ఒక నిగూఢ ప్రయోగం. జాతీయ మన్ననలు. భారతదేశం ఈ తరహా న్యాయపరమైన విజయాలతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందుతుంది. ఇది ప్రపంచానికి భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలా నిలుస్తుందో చెప్పే అవకాశంగా మారింది. ఈ వార్త భారతీయుల గర్వకారణం. మీరందరూ ఈ అంశంపై మీ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా ముంబై దాడుల బాధితులకు మద్దతివ్వండి. తహవూర్ రానాను ఇండియాకు అప్పగించడంలో భారత్ సాధించిన విజయం దేశ భద్రతకు, న్యాయ వ్యవస్థకు గర్వకారణం. ఇది భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకంగా ఉంటుంది. మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు ప్రేరణ ఇస్తాయి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.